దీని మీద గత ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఆలయ పవిత్రతని, ఆ క్షేత్రం యొక్క పవిత్రతని, దాని మీద అటవీ శాఖకు వారికి ఉత్తరాలు కూడా రాసి ఈ క్షేత్రాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉన్నదని కేంద్ర అటవీ శాఖ మంత్రిని విన్నవించటం కూడా జరిగింది. ఈ రోజున కేంద్ర ప్రభుత్వ అటవీ శాఖ ఏ రకమైనటువంటి ప్రకటనలు ఇవ్వకుండా, వాళ్ల ప్రమేయమే లేకుండా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అటవీ శాఖ అధికారులు చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం లేకుండా, సరే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన విషయం కాదు అనుకుందాం, సాక్షాత్తు సనాతన ధర్మ పరిరక్షణకు నడుం బిగించినటువంటి మన స్వాముల వారి ఆదేశాలు లేకుండా దాన్ని కూల్చివేస్తారా? ఆయన కిందనే ఉంది కదా, ఆ శాఖ కిందనే ఉంది కదా. ఈ శాఖ కిందకు ఉన్నప్పటికీ కూడా మీరెందుకు దాన్ని అడ్డుకోలేకపోయినారు? అంటే పవనానంద స్వాముల వారు సనాతన ధర్మ పరిరక్షణ కోసమనే బిగించిన నడుమనని బొట్లు పెట్టడం, మెట్లు గడగటమే తప్ప ఆలయాలను రక్షించాలా అన్నటువంటి అసలు విషయాన్ని మర్చిపోయినాడు. ఎంతసేపు బీజేపీకి కొమ్ముగాయాలా, ఆ బీజేపీని ఎలా మొయ్యాలా అన్నటువంటి విషయంలో తలమునకలై ఉండటం మూలంగా ఇంత ఘోరమైనటువంటి సంఘటన జరిగితే కూటమిలో ఉన్నటువంటి కాషాయ దళం కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది కదా. ఎందుకు స్పందించటం లేదు మీరు? ఇంత ఘోరం జరిగితే దీని వెనుక ఉన్నటువంటి దుష్ట శక్తులు ఏంటి? కాశీనాయన క్షేత్రం ఏమైనా దాన్ని కుల ప్రాతిపదికన ఏమైనా చూస్తున్నారా అన్నటువంటి అనుమానాలు కూడా భక్తులకందరికీ కలుగుతున్నాయి. అది ఆధ్యాత్మిక క్షేత్రమే కాదు అని ప్రకటించదలుచుకున్నారా అన్నటువంటి అనుమానాలు కూడా ఈ 4 రాష్ట్రాలలో ఉన్నటువంటి భక్తులకు కలిగి ఆవేదనకు గురవ్వటం జరుగుతున్నది. ఇంత దారుణమైన హీనమైనటువంటి చర్య, ఓ అన్నదాన సత్రాన్ని కూల్చివేయాలా అన్నటువంటి ఆలోచన, అది కూడా ఆధ్యాత్మిక పురిలో జరగటం అన్నదాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భక్తులందరి తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ఆయన లోకేష్ గారు నిన్న మాట్లాడుతూ శవాల మీద పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నటువంటి మాట, ఓ శవం మీద పుట్టింది, మరో శవం మీద అధికారంలోకి వచ్చింది అని ఓ అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడినారు. బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి మీరు ఆ మాట మాట్లాడితే మేము మాట్లాడాల్సి వస్తుంది. మీ పార్టీ అధికారంలోకి వచ్చింది, మీ తండ్రి ఒక శవాన్ని అడ్డు పెట్టుకుని సాక్షాత్తు దైవ సమానుడుగా వేలాది మంది, కోట్లాది మంది పూజించేటువంటి, అభిమానించేటువంటి ఎన్టీఆర్ గారి శవాన్ని అడ్డు పెట్టుకుని అధికారంలోకి నిలబడ్డది మీ పార్టీ అన్నటువంటి విషయాన్ని మరిచిపోవద్దని, ఆయన్ను మానసికంగా చంపి లాక్కున్నటువంటి అధికారం మీది. అది సత్యమైనటువంటి విషయం కదా. మీ పీఠం కింద, మీ అధికారం పీఠం కింద నా పాత మిత్రుడు పింగళి దశరథరాం, వంగవీటి మోహనరంగా ఇలాంటి ఎంతో మంది శవాలు దాక్కుని ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని కూడా లోకేష్ గారు మీరు గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే సరిపోతుంది, మేము నమ్మేస్తాము అనుకుంటే మీ పాప భాండారం, మీ రక్తసిక్తమైన హస్తం, అది కబంధ హస్తం కంటే చాలా పెద్దది అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాం. ఈ సందర్భంగా గిల్లి జోలపాడటం, చంపి మాల వేయటం, వెన్నుపోటు పొడిచి పీఠమెక్కటం, పీటలెయ్యటం మీ పార్టీకి ఉన్నటువంటి లక్షణం అన్న సంగతిని కూడా ఈ సందర్భంగా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది.
కూటమి ప్రభుత్వంలో కూర్చున్నందుకేనేమో కాషాయ దళం నోరు విప్పటం కూడా మానేసింది. ఆలయ విధ్వంసాల మీద, సనాతన ధర్మానికి ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద, వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో అడుగడుగున రోజుకొక దాష్టీకం జరుగుతున్నది. ఆలయ పవిత్రతను కాపాడాం, దళారిని అరికట్టేశామని చెబుతున్నటువంటి కూటమి ప్రభుత్వంలో రోజుకొక దళారి వాళ్ళు పట్టుబడితేనే దొరుకుతూ ఉన్నారు. పట్టుబడినటువంటి దళారీలు ఇంకెంతమంది ఉన్నారో. ఇదా పవిత్రతను మీరు కాపాడుతున్నటువంటిది? ఇదా లడ్డూ కౌంటర్ను లో కాలిపోతే ఇది ఆలయ పరిరక్షణ? ఇది పవిత్రతను కాపాడటమా? నిన్నేదో ఘనంగా మేము శ్రీవారి కళ్యాణం జరిపాము అమరావతి, మా ప్రభుత్వంలో ఇంత అద్భుతంగా మేము చేస్తాము అని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఒక సవినీయ విజ్ఞప్తి ఏమంటే, స్వామివారి శ్రీవారి కళ్యాణాలను ఆ రోజు మా ప్రియాతి ప్రియతమ నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఆశీస్సులతో నేనే స్వామివారి కళ్యాణాలను బయటికి తీసుకొని వచ్చి వైభవోపేతంగా జరుపుతూ భక్తులనందరినీ కూడా ఒక పెద్ద ఆధ్యాత్మిక మునకలో వేసేటట్టుగా చెయ్యాలి అన్నటువంటి ఆలోచన రాజశేఖర్ రెడ్డి గారు ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు. మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా 2004వ సంవత్సరం డిసెంబర్ నుంచే ఇది శ్రీవారి కళ్యాణాలను బయటికి తీసుకురావటం అన్నది జరిగింది. నేను బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు నా ఆలోచనతో ఆ రోజు బోర్డులో చర్చించి మొట్టమొదట సూళ్లూరుపేట దళితవాడలో శ్రీవారి కళ్యాణాన్ని నిర్వహించి ఆ తర్వాత నేను చైర్మన్ అయిన తర్వాత కొన్ని పదుల చోట్ల ఈ శ్రీవారి కళ్యాణ వైభవాన్ని అత్యద్భుతంగా నిర్వహించినామన్న సంగతిని గుర్తు చేస్తున్నా. రెడ్ బుక్ గుడ్డితనం కమ్మి గతంలో ఆలయాలను కూల్చిన మడ్డి ఆలోచనలు మళ్లీ వచ్చి కాశీనాయన క్షేత్రంపై కాళికలా పడ్డది కూటమి ప్రభుత్వం. ఇది సరైనటువంటి పద్ధతి కాదని, ఎవరు కూల్చారో మాకు తెలియదని వీళ్లు మాట్లాడుతున్నారు. ఉత్తర్వులు ఎవరో గుడ్డిగా ఇచ్చారని కూడా ప్రకటనలు చేస్తున్నారు. మళ్ళా దానికి ఈయన దేవాదాయ శాఖ మంత్రి టైగర్ జోన్ లో ఉన్నది కనుక కూల్చినారని కూడా ప్రకటన ఇచ్చారు. మళ్లీ ఎవరో గుడ్డిగా ఇచ్చినారని ప్రకటన చేసింది కూడా ప్రభుత్వమే. ఇది సమాధానం కాదు. మీకు తెలియకుండానే ఆశ్రమాలు కూలతాయా? ఆలయాలు నేలమట్టమవుతాయా? ప్రసాదంలో విషాలు కలుస్తాయా? కాషాయం క్రింద విషం చిమ్ముతున్నది మీరు కాదానని ప్రశ్నిస్తున్నాం. ఈ సందర్భంగా పార్టీ మీటింగులకు ప్రభుత్వ ఖర్చుతో గాలిలోకి ఎగిరే మీ హెలికాప్టర్ కు కాశీనాయన క్షేత్రంకు దారి మాత్రం కనపడటం లేదు. పవనానంద స్వామి, నేను నడుం బిగించా, అందుకోసమనే నేను బ్రతికున్నా. మా ఇంటిలో సనాతన ధర్మం పుట్టింది అంటే, సనాతన ధర్మం పుట్టింది అంటే ఆయన కూడా చెప్పినాడు, మా నాయన మా ఇంట్లో పూజ గదిలో ఉండేటువంటి దీపంలో సిగరెట్టు ముట్టించుకుంటాడు. అది కొత్త సనాతన సిద్ధాంతం. పవనానందుల స్వాముల వారు కొత్తగా ఉటంకించుంటున్నటువంటి ఇదొక ఆశయము అనాల్లో, లేకపోతే తత్వం అనాలను. అలాగే ఆయన ఇంకో మాట అన్నారు, నేను బాప్టిజం తీసుకున్నా, మా కూతుర్లు బాప్టిజం తీసుకున్నారు, మా భార్య చర్చి ఆలోచనల ప్రకారం నడుస్తుంది అంటే సనాతన ధర్మంలో ఇది కూడా భాగస్వామ్యమేమో అన్నది కూడా మన పవనానంద స్వాముల వారు ప్రకటించాల్సినటువంటి అవసరం ఉన్నది.
సనాతన ధర్మం మా ఇంట్లోనే పుట్టింది అని చెబుతున్నటువంటి వ్యక్తి వీటికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నదా లేదా? మీరెందుకు ఇంకా మౌనంగా ఉన్నారు? అటవీ శాఖ మాత్యులుగా ఉన్నటువంటి పవనానంద స్వాముల వారు కాశీనాయన క్షేత్రాన్ని ఇంత దారుణంగా బుల్డోజర్లతో కూల్చివేస్తే నారా లోకేష్ గారు ఎందుకు ప్రకటన చేసినారు? ఆ రోజున వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించినటువంటి ఆ ఘటనలో 6 మంది చనిపోయినప్పుడు నేరుగా మీరు ఇక్కడికి వచ్చి మెట్లు కడిగి బొట్లు పెట్టి నేను సారీ చెప్తున్నా, ప్రభుత్వం సారీ చెప్పాలా, బిఆర్ నాయుడు గారు సారీ చెప్పాలా, ఈఓ సారీ చెప్పాలా అని చెప్పినటువంటి మీరు ఈ రోజున కాశీనాయన క్షేత్రాన్ని పడగొడితే మీరెందుకు సారీ చెప్పలేదు? ఎందుకు అధికారుల మీద చర్య తీసుకోలేదు? అసలు ఆ రోజున లోకేష్ గారు ఈ రకంగా పవన్ కళ్యాణ్ గారు సారీ చెప్పినారు అంటే ఆయన సారీ చెప్పటం మా పార్టీ స్టాండ్ కాదు అన్నటువంటి లోకేష్ గారు ఈ రోజున ఎందుకు సారీ చెప్పినారు? నేనే ఆ క్షేత్రంలో అన్నదాన ప్రసాద కేంద్రాన్ని కట్టిస్తాను అని ఎందుకన్నారు? ఏంటి ఈ మతలబు? మీకు పవన్ కళ్యాణ్ గారులకు ఉన్నటువంటి గొడవల్లో ఈ క్షేత్రాల యొక్క పవిత్రత మంట కలుపుతోంది అన్నటువంటి అనుమానం కూడా ప్రజలకు కలుగుతోంది. నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారులకి మధ్యన ఉన్నటువంటి వైరుధ్యంలో ఇవి నలిగిపోతున్నాయి, రాలిపోతున్నాయి, మాడిపోతున్నాయి, మసైపోతున్నాయి పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక భావాలు. మీ సోషల్ మీడియాలలోనే ఒకరి మీద ఒకరు జరుపుకుంటున్నటువంటి దాడులు కూడా అందరూ చూస్తున్నారు. స్వాముల వారు, లోకేష్ గారు, మీ ఇద్దరికి కూడా. కానీ మీ ఇద్దరి గొడవలకు సంబంధించిన విషయాలు మాకు అవసరం లేదు. కానీ పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రాల యొక్క ఉనికిని కాపాడవలసిందిగా మాత్రం కోరుతున్నాం.